నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కళ్ళ కింద నలుపు తగ్గేదెలా, గుండెకు వ్యాయామం మంచిదేగా, అధిక బరువుకు ఆహార చికిత్స, పీసీఓడీకి యోగాతో చెక్, ఇంకా హెల్త్ టిప్. చాలినంత నిద్ర లేనప్పుడు, తరచూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు, డిప్రెషన్తో సతమతం అవుతున్నప్పుడు మనలో చాలా మందికి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని మాయం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రీములు, లోషన్లు, లేపనాలను పట్టిస్తూ ఉంటారు. అయితే వీటికన్నా నల్లటి వలయాలు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని పసిగట్టి తదనుగుణంగా చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు ఎన్నో ఊసుల్ని చెబుతాయి, ఎన్నెన్నో భావాల్ని పలికిస్తాయి, నిశ్శబ్దంగానే ఎన్నో విషయాల్ని తెలియజేస్తాయి. అయితే కీలకమైన మన కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలు మాత్రం మనలో తలెత్తిన ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి. అసలు మన కళ్ళ కింద నల్లటి వలయాలు ఎందుకొస్తాయి, ఎలా వస్తాయి? సాలినంత నిద్ర లేకపోవటం, ఒత్తిళ్లు, డిప్రెషన్ వల్లే కళ్ళ కింద నలుపు పెరుగుతుందని అనుకుంటారు. అందులో కొంతమేరకే నిజం ఉంది. కంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎలర్జీల వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, రక్తహీనత, విటమిన్ల కొరత ఉన్నప్పుడు, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, తరచూ డీహైడ్రేషన్కు లోనవుతున్నప్పుడు, వయసు పైబడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కళ్ళ చుట్టూ వచ్చే నల్ల వలయాలు మేమేమంటామంటే పెరి ఆర్బిటల్ హైపర్మెలనోసిస్ అంటాం ఇంగ్లీష్లో. ఇది బేసిక్గా ఏంటంటే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఆడవాళ్ళలో కామన్గా ఏముంటాయంటే వాళ్ళకి రక్తహీనత మూలంగా కూడా కళ్ళ చుట్టూ వలయాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నైట్ పూట నిద్ర లేమి మూలంగా, అంటే నిద్ర లేకుండా ఉండటం మూలంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీవీ చూడటం, చాలా రాత్రి మిడ్ నైట్ వరకు టీవీ చూడటము, లేకపోతే కంప్యూటర్ దగ్గర కూర్చోవటము, లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్స్లో అస్తమానం రెగ్యులర్గా చూసుకుంటూ అలాగా కాలక్షేపం ఎక్కువగా చూసుకోవటం మూలంగా కళ్ళని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జనాలు. కంప్యూటర్ ముందు కూర్చోవటమో, టీవీ ముందు కూర్చోవటమో, లేకపోతే స్మార్ట్ ఫోన్ చూసుకోవటమో, ఈ విధంగా కళ్ళని ఎక్కువగా చూసుకోవటం మూలంగా కళ్ళ మీద ఎఫెక్ట్ డెఫినెట్గా పడుతుందన్నమాట. సో అది ఒక కారణం అయితే, ఎనీమియా ఒక కారణం అయితే, కొంతమందికి కళ్ళ చుట్టూ దురద ఎక్కువగా వస్తుంటుంది. అంటే ఎలర్జీ, బేసిక్గా ఎటోపిక్ డెర్మటైటిస్ అన్న కండిషన్ ఉన్న వాళ్ళకి కళ్ళ చుట్టూ దురదలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళు నలిపినప్పుడు కూడా నల్లగా కళ్ళ చుట్టూ వలయాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి పుట్టుకతోటే కళ్ళు కొంచెం లోతుగా ఉంటాయి, అంటే గుంటలాగా లోపలికి ఉంటాయి. అందుమూలంగా ఏమవుతుందంటే కంటి చుట్టూ కొంచెం షేడ్ పడి, నీడ పడి, చుట్టూ నల్ల రంగు ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట, ఆ లోతు కళ్ళు మూలంగా. అది కాకుండా కొంతమంది స్కిన్ పల్చగా ఉంటుంది. ఆ స్కిన్ పల్చగా ఉండటం మూలంగా స్కిన్ కింద ఉన్న రక్తనాళాలు కూడా కనిపించి అవి కూడా నల్ల రంగు లేకపోతే ఆకుపచ్చ రంగు కనిపించేట్టుగా కనిపిస్తాయి. కళ్ళ కింద నల్లటి వలయాలనేవి కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. ఇక పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, ఎండకు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు, గంటల తరబడి చదవటం, టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్లకు కళ్లను అప్పగించటం వల్ల కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంది. మన కళ్ళ కింద వెంట్రుక అంత సన్నగా ఉండే క్యాపిలరీస్ అనే సున్నితమైన రక్తనాళాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన కళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు కళ్ళ కింద ఉండే సున్నితమైన రక్తనాళాలు చిట్లి వాటిలోని ఎర్ర రక్త కణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి. కళ్ళ కింది చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటి కింది భాగం అంతా నల్లగా, ముదురు నీలంగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఇవి కళ్ళ కింద ఇలా నల్లటి వలయాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఎనీమియా అంటే రక్తహీనత, అది కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి, కళ్ళకి సరైన రెస్ట్ ఇవ్వాలి, అంటే అబౌట్ 6 hours మినిమం రెస్ట్ ఇవ్వాలి. స్ట్రెస్సు, యాంగ్జైటీ, కళ్ళు నలుపుకోవటాలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇవి కాకుండా సన్లైట్ మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని బయటకు వెళ్ళాలి. సన్లైట్లోకి కళ్ళ చుట్టూ వలయాలు రాకుండా ఉండాలంటే గాగుల్స్ పెట్టుకుని బయలుదేరాలి. ఇది కాకుండా ఇంకా అప్పుడు డ్రై స్కిన్ ఉండటం మూలంగా కూడా కళ్ళు నలుపుకుంటారు కొంతమంది. ఇది లేకుండా ఉండటానికి మాయిశ్చరైజరు కంటి చుట్టూ రాసుకోవాలి.
ఆ రాసుకోవటం మూలంగా కూడా కొంతవరకు ఇచ్చింగ్ తగ్గుతుంది. ఒకవేళ దురద ఎక్కువగా ఉండి కళ్ళు ఎక్కువ నలుపుకుంటున్నారు అంటే దానికి తగ్గ మెడిసిన్స్ కూడా వేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని ఎలర్జీస్ ఉన్నాయంటే ఈ సిమెంట్ కానీ పువ్వుల మూలంగా కానీ ఎలర్జీస్ ఉన్నాయంటే అక్కడ మీకు తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఏదర్ గాగుల్స్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే మామూలు సైట్ లేకుండా ఉన్న తెల్ల మామూలు కళ్ళద్దాలు కూడా పెట్టుకొని వెళ్ళచ్చు. కంటి కింద నల్లటి వలయాల్ని మాయం చేయడానికి మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే క్రీముల్ని లోషన్లని తరచూ పట్టిస్తూ ఉంటారు. అయితే వీటిలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీములు కొంతవరకు ఫలితాన్నిస్తాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గించుకోవటానికి తగినంత విశ్రాంతి, చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. గులాబీ రేకుల్ని మెత్తగా నలిపి ఆ రసాన్ని తరచూ రాస్తూ ఉంటే కళ్ళ కింద నలుపు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. స్ట్రాబెర్రీ, పుచ్చకాయల గుజ్జుతో నిత్యం నల్లటి వలయాలపై పూస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అనాస రసంలో ముంచిన దూదితో తరచూ నలుపుపై రుద్దటం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గిపోతాయి. బంగాళదుంప, కీరా దోసల్ని చక్రాల్లా తరిగి రోజు కాసేపు కళ్ళపై ఉంచుకోవటం వల్ల కూడా కంటి కింది నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చాలామందికి ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేత మేమేం చెప్తామంటే మామూలు గాగుల్స్ టైప్లో కాకుండా మామూలు కళ్ళద్దాలు వెడల్పుగా ఉండి సైడ్స్ కూడా కవర్ అయ్యే టైపు కళ్ళద్దాలు వాడమని చెప్తుంటాం అన్నమాట. సో దాని మూలంగా కళ్ళు నలుపుకోకపోతే కళ్ళ చుట్టూ వలయాలు రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత కళ్ళు లోతుగా ఉంటే కూడా ఈ ప్రాబ్లం వస్తుందని నేను చెప్పాను మీకు. దీనికి ఏం చేయాలంటే ఫిల్లర్స్ అని డాక్టర్స్ ఇస్తారు. కంటి కింద ఆ టిష్యూని పైకి లేపి ఆ గుంట కనిపించకుండా చేస్తారనమాట. సో దాన్ని ఫిల్లర్స్ అంటారు. ఈవెన్ ఇప్పుడు స్కిన్ తిన్నగా ఉండి బ్లడ్ వెసల్స్ కనిపిస్తా వాళ్ళకు కూడా ఫిల్లర్స్ లాంటి వస్తువు ఇస్తేనే అప్పుడు ఆ నలుపు లేకుండా ఉంటుందన్నమాట. ఇవి కాకుండా కంటి చుట్టూ ఉండే పిగ్మెంటేషన్కి టాపికల్ మెడికేషన్స్ ఉంటాయి. ఆ టాపికల్ క్రీమ్స్, కొన్ని పిగ్మెంటేషన్ తీసే క్రీమ్స్ ఉంటాయి. అవి జాగ్రత్తగా కంటి చుట్టూ రాసుకుని రెగ్యులర్గా యూజ్ చేయాలి. ప్లస్ సన్ స్క్రీన్ రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు కంటి చుట్టూ ఉన్న వలయాలు రాకుండా ఉన్నది పోగొట్టుకోవడానికి ఆస్కారం అవుతుందన్నమాట. కళ్ళ కింద నలుపును, నల్లటి వలయాల్ని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో చాలా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సాధారణ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీ వరకు ఉన్నాయి. కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి. ఎండ మూలంగా నల్లటి వలయాలు వస్తున్నప్పుడు ఎండపొడ ఎక్కువగా తగలకుండా కళ్లకు సన్ గ్లాసెస్, తలకు క్యాప్ పెట్టుకోవటం మేలు. గుంటకళ్ళు ఉన్నప్పుడు కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించటం మామూలే. ఇలాంటప్పుడు కంటి కింద కొవ్వుని నింపటం, డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్లతో మృదు కణజాలాన్ని నింపటం, అవసరమైతే బ్లఫరోప్లాస్టీ, లేజర్ చికిత్సల సాయంతో కళ్ళ కింద నల్లటి వలయాల్ని ఇట్టే మాయం చేయొచ్చు. వ్యాయామం నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాయామాన్ని, ముఖ్యంగా నడకను ఒక దివ్యమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు నడక లేదా ఏదో ఒక వ్యాయామం చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండెకు వ్యాయామం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాయామం అనేది అందరికీ అవసరం. వ్యాయామం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గుండె జబ్బు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ రెగ్యులర్గా వ్యాయామం చేయటం వల్ల కంట్రోల్లో ఉంటాయి. అయితే చాలా వరకు వ్యాయామం చేయని వాళ్ళతో వ్యాయామం చేసే వాళ్ళని పోల్చి చూస్తే గుండె జబ్బులు 30 నుంచి 40% వరకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యాయామం అనేది గుండె జబ్బులు రాకుండా ఆల్మోస్ట్ 30% to 40% చేస్తుంది అనమాట. అయితే అపోహ అంటే ఏంటంటే వ్యాయామం చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గుండె జబ్బు రాదనేది ఒక అపోహ. ఎందుకంటే వ్యాయామం చేసే వాళ్ళలో మనకు తెలియకుండానే హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, హై కొలెస్ట్రాల్ ఉండొచ్చు. ఎందుకంటే ఇవి మనకి బయటకు తెలియవు. సో వ్యాయామం రెగ్యులర్గా చేసే వాళ్ళకి కూడా
గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే చేయని వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం వ్యాయామాన్ని యూజువల్లీ లో ఇంటెన్సిటీ, మోడరేట్ ఇంటెన్సిటీ, విగరస్ ఆర్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కింద చూస్తామండి. మనం హెల్తీగా ఉండటానికి ఎప్పుడు విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అవసరం ఉండదు. సో మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనేది మనం హెల్తీగా ఉండటానికి సరిపోతుందన్నమాట. సో మనకి జిమ్కి వెళ్ళి వెరీ హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్, హెవీ వెయిట్స్ చేయాల్సిన అవసరం లేదు. వారానికి 150 నిమిషాల పాటు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే మన హెల్త్కి సరిపోతుంది హెల్తీగా ఉండటానికి. 150 నిమిషాలు మనం వారంలో డివైడ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకే రోజు 2 రోజుల్లో చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఉదాహరణకు చూసుకుంటే రోజు ఒక 30 నిమిషాల పాటు వారంలో 5 రోజులు చేస్తే అది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి అంటే మనం బ్రిస్క్ వాకింగ్ కానీ, మన గార్డెనింగ్ అంటే మన గార్డెన్ మనం సరి చేసుకోవడం కానీ, అందులో ఏంటంటే మనం కొంచెం బరువులు ఎత్తటాలు, తవ్వటాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కింద వస్తాయి. ఇవి చేసేటప్పుడు మనకి లైట్గా అలుపుగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం సివియర్గా స్వెట్టింగ్ అది ఉండాల్సిన అవసరం లేదు. మనం స్టిల్ మనం ఎక్సర్సైజ్ చేస్తుండగా ఒకళ్ళతో మాట్లాడగలుగుతుంటాం అనమాట. దాన్ని మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. సో మనం హెల్తీగా ఉండటానికి ఇది సరిపోతుందండి. అధిక బరువు అనేది నేడు మన ఆరోగ్యానికి గుదిబండలా మారుతోంది. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైన ప్రమాదకర విపత్తులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన బరువుతో ముడిపడినవే అంటారు డాక్టర్లు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవటం, నిరంతరము ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమముగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవటం, రోజంతా టీవీ ముందే కూర్చోవటం, ఎక్కువసేపు కూర్చునే పని చేయటం వల్ల కూడా శారీరక బరువు అదుపు తప్పుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ ఎప్పుడు మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మొట్టమొదటి నుంచి బరువు చూసుకుంటూ బాగా పెరిగిపోయిన తర్వాత ఎలా తగ్గాలి అని నానా అవస్థలు పడేదానికంట పెరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడం అది ఫస్ట్ ముఖ్యమైన పద్ధతి మనం అవలంబించాలి. ఒక 100% డయట్లో 20% ప్రోటీన్లు ఉండాలి, 20 ఏమో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 60% పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే మన గింజ ధాన్యాలు, అన్ని రకాల పప్పులు, కొన్ని పిండి పదార్థాల పప్పుల్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. జంతు సంబంధమైన మాంసకృతులు కనీసం రోజుకు ఒక 20-30 గ్రాములు వచ్చేలా ఉండాలి. శాకాహార డైట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా పప్పు, తర్వాత పిండి పదార్థాలు రెండు కలిపి ఉంటేనే సంపూర్ణమైన మాంసకృతులు వస్తాయి. ఇంకా పాలు, పెరుగు అటువంటివి వాడాలి. కానీ ఎక్కువగా ఈ వెన్న, నెయ్యి ఇటువంటివి వాడచ్చు. అది మరీ ఎక్కువగా వాడుతుంటే మనుషులు చాలా బరువు పెరిగిపోతారు. అది రోజుకి కనీసం 10-12 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. వీలుంటే సాలడ్స్ కింద ఆకుకూరలు, పచ్చకూరలు ఇవన్నీను సాలడ్స్ కింద కట్ చేసి చూడండి, క్యారెట్ కానీ, కీరా కానీ ఇటువంటి సాలడ్స్ కింద చేస్తూ ఉంటే అవి కూడా చాలా మంచిది. అన్ని రకాల వైటమిన్స్ వస్తూ ఉంటాయి. ఉప్పు, పంచదార, నెయ్యి కానీ, నూనె కానీ అవి కంట్రోల్డ్గా వాడుకోవాలి. అంతకంటే ఎక్కువ వాడకూడదు. అప్పుడు మంచి బరువు పెరగరు, యాక్టివ్గా ఉంటారు. పీసీఓడి అనేది ఇవాళ టీనేజ్ అమ్మాయిలు మొదలుకొని యుక్త వయసు మహిళల వరకు ఒక పెద్ద సమస్యగా మారింది. అండాశయాల్లో నీటి పొడుగుల కారణంగా నెలసరిలో చిక్కులు మొదలుకొని బరువు పెరగటం వరకు ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు పీసీఓడితో బాధపడే మహిళలకు గర్భధారణ అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీఓడి సమస్యను అదుపులో ఉంచుకునేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు. యోగాసనాల సాయంతో పీసీఓడి సమస్యల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం పీసీఓఎస్ సమస్యలకి యోగా ద్వారా ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్రలు వేయాలి అన్నదాని విషయంగా. ఈ సమస్యని చాలా సులభంగా, సునాయాసంగా మీ పిల్లలకి మీరు నివారించవచ్చు. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని మనం నేర్చుకోబోతున్నాం. భుజంగాసనం, శశాంకాసనం, వీరభద్రాసనం మరియు యోని ముద్ర. ఇవి చేసి చూద్దాం. పీసీఓఎస్ సమస్యకి
ఈ భుజంగాసనం బోర్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసనం మీదుగా ప్రోన్ పోస్చర్కి రావాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు భుజాల కింద బోర్లించి ఉంచాలి. గడ్డం నేలకు తాకించే విధంగా ఉండాలి. ఈ స్థితిలో శ్వాసం తీసుకుంటూ నిదానంగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, చెస్ట్ని లిఫ్ట్ చేయాలి. రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్. ఎంత సాధ్యమైతే అంత పైకి చూస్తున్న విధంగా ఉండాలి. ఈ భుజంగాసనం ద్వారా పొట్ట కండరాలకి, ఛాతి కండరాలకి, వెన్ను కండరాలకి చక్కటి వ్యాయామం జరిగి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో ఈ భుజంగాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. శశాంకాసనం. ఈ శశాంకాసనం ద్వారా కూడా మానసిక ఒత్తిళ్లను తొలగించడంతో పాటుగా పొట్ట కండరాలకి, వెన్ను కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. గైనిక్ పార్ట్స్ అన్నిటికి కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది. వీరభద్రాసనం. ఎడమ కాలుని ముందుకు తీసుకొని వచ్చి కుడి కాలును స్ట్రైట్గా ఉంచుకొని 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్న విధంగా చేసేటటువంటి ఈ ఆసనాన్ని వీరభద్రాసనం అంటారు. ఈ వీరభద్రాసనంలో షోల్డర్స్ కండరాలకి, మెడ కండరాలకి, థైరాయిడ్ గ్రంథికి, ఛాతి కండరాలకి, పొట్ట కండరాలకి, తొడ కండరాలకి, మరి వెన్నెముకలకి పూర్తిగా వ్యాయామం జరిగి ఆయా భాగాల్ని శక్తివంతంగా తయారు చేసి ఆరోగ్యవంతంగా ఉంచుటలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీరభద్రాసనాన్ని రిలీజ్ చేసి సహజ స్థితికి రండి. యోని ముద్ర. సుఖాసనం మీద కానీ, వజ్రాసనం మీద కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు ఈ ముద్రని. 2 చేతులు జోడించి 2 అరచేతులు, చిటికిన వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు ఫోల్డ్ చేసి ఇప్పుడు బొటన వేలు రెండింటిని కూడా వెనక్కి తీసుకెళ్ళినట్లయితే, బొటన వ్రేలను రెండింటిని వెనక్కి తీసుకెళ్ళినట్లయితే ఏర్పడేటటువంటి ఈ ముద్రనే యోని ముద్ర అంటారు. ఈ ముద్రా భంగిమకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని షోల్డర్స్ రిలాక్స్గా ఉంచుకొని వెన్ను నిటారుగా ఉంచుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని, నిష్పత్తిని పాటించి ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. శరీరంలో కానీ, మొహంలో కానీ, ముద్రలో కానీ ఏ విధమైనటువంటి బిగింపు ఉండకూడదు. గమనమంతా కూడా శ్వాస పైన మాత్రమే ఉంచాలి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ. ఈ ప్రానిక్ బ్రీతింగ్ చేసినప్పుడు, శ్వాసను నిదానంగా తీసుకున్నప్పుడు ఆరోగ్య శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాము. శ్వాసను విడిచిపెట్టినప్పుడు రోగశక్తిని బయటికి విడిచిపెట్టేస్తున్నాము అన్న భావనతో చేయాలి. ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా
ముద్రను రిలీజ్ చేసిన తర్వాత చూశారు కదండి, ఈ భుజంగాసనాన్ని, శశాంకాసనాన్ని, వీరభద్రాసనాన్ని మరియు ఈ యోని ముద్రల్ని మీరందరూ కూడా సాధన చేసి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. పీసీఓడి బాధల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు నిత్యం రాజ్మా గింజల్ని ఏదో ఒక రూపంలో తినటాన్ని అలవాటు చేసుకోండి. రాజ్మా గింజలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా చక్కగా అదుపులో ఉంటుంది.